వాట్సాప్ పీపుల్, హౌ యూ ఆల్? హోప్ యూ ఆల్ ఆర్ గుడ్. సో మనం అయితే ఈరోజు ఆర్మ్స్ చేస్తున్నాం అనమాట. సో ఆర్మ్స్ చేస్తున్నాం ఈరోజు. లాస్ట్ వీక్ రికార్డ్ చేయలేకపోయాను డ్యూ టు సమ్ ఇష్యూస్ అనమాట. ఐ మీన్ డిలీట్ అయిపోయింది, డేటా అయితే మొత్తం ఎరేజ్ అయిపోయింది. సో అదైతే డిలీట్ అయిపోయింది. బట్ దిస్ వీక్ మనం అయితే మన ఫస్ట్ ఆర్మ్స్ డే అయితే కంప్లీట్ చేయబోతున్నాం. సో ఈరోజు మన వర్కౌట్ సూపర్ ఉండబోతుంది. బికాజ్ వీఆర్ గోయింగ్ టు డూ బైసెప్ అండ్ ట్రైసెప్ రెండు. మనకి అవి 3 వేరియేషన్స్, ఇవి 3 వేరియేషన్స్ చేద్దాం. సో వితౌట్ డిలే లెట్స్ జంప్ ఇన్ టు ద వీడియో. బిఫోర్ దట్ ఇక్కడ కనిపిస్తుంది కదా, దిస్ ఈజ్ మై కోడ్ జిఎన్సీ అథ్లెట్. ఒకవేళ మీరు కనుక జిఎన్సీ ప్రోడక్ట్స్ వాడుతున్నారైతే, నేనెంత ట్రస్ట్ చేస్తున్నాను, మీరు అంతే ట్రస్ట్ చేస్తున్నట్టయితే ఇమీడియట్గా వెళ్ళి యాప్లోకి వెళ్ళి మీరు నా కోడ్ యూజ్ చేస్తే మీకు అడిషనల్ 5% డిస్కౌంట్ అయితే వస్తుంది. వితౌట్ డిలే లెట్స్ జంప్ ఇన్ టు ద వీడియో వితౌట్ ఎనీ. సో ఫస్ట్ మనం వచ్చేసి ట్రైసెప్ పుష్ డౌన్ చేద్దాం రోప్తో. సో ఈ వేరియేషన్లో ఎలాగంటే మనకి వైల్ వి ఆర్ టేకింగ్ ఇట్ డౌన్ ద మూమెంట్ మస్ట్ బి సో క్లియర్, వైడ్ ఉండాలి. ఇలాగా మనం ఎప్పుడైనా చేసేటప్పుడు ట్రైసెప్స్ అనేవి ఫుల్లీ కంప్రెస్ అవ్వాలి. సో ఐ విల్ షో యూ. సో ఇందులో సేమ్ లాస్ట్ వీక్ చేసిందే చేస్తున్నా, బికాజ్ ఆ వీక్లో ఏదైతే కంటెంట్ షేర్ చేశానో మీతో దట్ వాజ్ అబ్సల్యూట్లీ గుడ్ అనమాట. సో అదే కంటెంట్ కూడా ఇప్పుడైతే కొంచెం వేరియేషన్స్ చేస్తా ఆఫ్ కోర్స్. సో లెట్స్ గో. యాజ్ యూ కెన్ సీ, నేను చెప్పాను లాస్ట్ వీక్లో మనం ఎప్పుడైనా చేసేటప్పుడు ట్రైసెప్ పుష్ డౌన్ హ్యాండ్స్ కొంచెం ఫార్వర్డ్ ఉండాలి, ప్యారలల్ టు షోల్డర్స్. ఓపెన్ చేయాలి. ఇలా ఓపెన్ చేసామంటే మన ట్రైసెప్స్ అనేవి కంప్రెస్ అవుతాయి. సో ఇన్ ద సేమ్ వే మీకు కావాలంటే ఎక్కువ 100% పడాలి అంటే మనము దీనికంటే బెస్ట్ డబల్ రోప్ అనమాట. సేమ్ దీన్నే ఇలా పెట్టుకుని దీనికి మళ్ళీ వేరేది సేమ్ టు సేమ్ ఈ రోప్ అయితే యాడ్ చేసుకోవాలి. సో దీనివల్ల ఏమవుతుందంటే గ్రిప్ అనేది ఫుల్ వైడ్ వెళ్తుంది. సో 2 మూమెంట్స్ మీకు బెనిఫిషియల్గానే ఉంటాయి. సో నెక్స్ట్ బైసెప్ చేద్దాం. వాట్ ఐ డూ ఈజ్ బైసెప్ ఇంకా ట్రైసెప్ రెండు కంబైన్ చేస్తాను. సో దీనివల్ల మొత్తం ఆర్మ్స్ మీద పడుతుంది. సో ఇక్కడ ఏంటంటే మెయిన్ రోల్ ప్లే చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ బైసెప్ ట్రైసెపే తీసుకుందాం, ఈ రెండు ఉన్నాయి. సో ప్రోటీన్ సింథసిస్ ఇక్కడ కావాలి. నువ్వు ప్రోటీన్ సింథసిస్ మౌత్ నుంచి తీసుకున్నప్పుడు ట్రావెల్ అవ్వడానికి ఎక్కువ టైం తీసుకోదు. ఐ మీన్ టు సేస్, ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు లెగ్ షోల్డర్స్ చేసావు అనుకో, ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళాలి, ట్రావెలింగ్ లాంగ్ అయిపోతుంది. బట్ ఇది ఒకటే ఉంది, ఈ పార్ట్ మొత్తం ఒకటే. సో ఇక్కడ నుంచి తీసుకున్నప్పుడు డైరెక్ట్ మనకి న్యూట్రిషన్ అనేది డైరెక్ట్ ఆర్మ్స్కి వెళ్తుంది. సో దీనివల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. సో దీని మీద వీడియో చేస్తా ఒకటి. సో నెక్స్ట్ అయితే బైసెప్ చేద్దాం. సో నెక్స్ట్ ప్రీచర్ కర్ల్స్ చేద్దాం. దీంట్లో 15 kgs 20 kgs అయ్యాము. సో దీంట్లో ఎక్కువ నేను పిఆర్ మీద కాన్సన్ట్రేట్ చేయలేదన్నమాట. సో let's go. దట్ వాస్ ఎ నైస్ వన్ యాక్చువల్లీ. 12 reps వచ్చాయి. ప్రీచర్ కర్ల్స్ కరెక్ట్ చేసామంటే దిస్ ఈజ్ కిల్లర్ వేరియేషన్ అనమాట. సూపర్ ఉంటుంది ఒకవేళ కరెక్ట్ ఫామ్లో కరెక్ట్ వెయిట్తో చేసామంటే. సో నెక్స్ట్ 20 kgs వేసుకున్నాం. ఇందులో 10 ట్రై చేద్దాం 12కి.
సో మనం నెక్స్ట్ హెవీ డంబల్ బదులు ఈ ఎక్సర్సైజ్ చేద్దాము. సో దీనికి ఆల్టర్నేట్ అనమాట. సో మనకి ఇందులో ఏమవుతుందంటే మంచి స్ట్రెచ్ అనేది దొరుకుతుంది. ఇందులో మనం వెనకాలకి ఇలా తీసుకెళ్ళేటప్పుడు కూడా ఈవెన్ అప్పుడు కూడా మనకి మంచి స్ట్రెచ్ అనేది దొరుకుతుంది. మజిల్ అనేది మంచిగా జో పుల్లింగ్ మూమెంట్ అవుతాయి, 100% ఉంటుంది అన్నమాట. సో నెక్స్ట్ బైసెప్ చేద్దాము. సో నెక్స్ట్ మనం ఈ గ్రిప్తో ఈ రాడ్తో కర్ల్స్ చేద్దాము. సో వీక్ టు వీక్ మీ గ్రిప్స్ అనేవి చేంజ్ చేయండి. ఆస్క్ యువర్ ట్రైనర్ ఏ గ్రిప్స్ అయితే ఎక్కడ మంచిగా పడుతుంది అని చెప్పి. నేను దానిపైన వీడియో కూడా చేస్తాను ఒకటి. సో లెట్స్ గో. ట్వెల్వ్ reps, which is a nice one. సో గ్రాడ్యువల్లీ నేను చెప్పినట్టు ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళాలి వెయిట్. ఇప్పుడైతే 25లో ఉంది, నెక్స్ట్ 27 ఐ థింక్, సారీ ఇప్పుడు 20లో ఉంది, నెక్స్ట్ 25, దాని తర్వాత 27. సో లెట్స్ గో. నెక్స్ట్ అయితే వేరియేషన్ కాంబినేషన్కి ట్రైసెప్ చేస్తున్నా కదా, అదే చేద్దాం. సో చేసేటప్పుడు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, వెన్ యూ డూ పుల్లింగ్ ఇట్, నువ్వు హెవీ వెయిట్ పెట్టుకున్నప్పుడు బెంచ్ అదే మన సీట్ అనేది ఇలా వెనకాలకి వెళ్ళిపోతుంది, పడ్డారంటే తల పగిలిపోతుంది. సో బీ కేర్ఫుల్ అబౌట్ దిస్. సో మనం నెక్స్ట్ కర్ల్స్ చేద్దాము దిస్ రాడ్. సో యాజ్ ఐ టోల్డ్, ఫుల్ వీడియో చేయనా లేకపోతే షార్ట్స్ చేయనా, ఒక మినీ వీడియో కింద చేయనా, ఈ రాడ్స్ మీద ఇంకా ఫార్మ్స్ మీద మీరే చెప్పండి. సో దిస్ ఇస్ అవర్ పిఆర్ సెట్. 12 వస్తాయి ఈజీగా బికాజ్ బైసెప్ కదా. సో లెట్స్ గో. నైస్, 12 వచ్చినాయి. సో దీంతో ఎప్పుడైనా సరే వెన్ యూ డూయింగ్ ఇట్ కొంచెం లీన్ బ్యాక్ అయ్యి టేక్ ఇట్ కంప్లీట్లీ ఓవర్ హియర్. ఇక్కడ వరకు బైసెప్ అనేది కంప్లీట్గా ఇలా టచ్ అవ్వాలి, ఇంకెళ్ళట్లేదు నాది, దట్స్ ఇట్. సో అలా అప్పటి వరకు తెచ్చారంటే స్ట్రెచ్ మూమెంట్ ఫుల్లీ అవసరం లేదు. ఫుల్లీ ఎప్పుడంటే హ్యామర్ కర్ల్స్ చేసేటప్పుడు, ఈ మూమెంట్స్ చేసేటప్పుడు ఇంపార్టెంట్. మనకి ఎప్పుడైనా సరే ఈ మూమెంట్స్ చేసేటప్పుడు ఈ లిగమెంట్ అనేది స్ట్రెచ్ అయి ఉంటుంది, బట్ వెన్ యూర్ డూయింగ్ ఇట్ కంప్రెస్ అయి ఉంటుంది. సో కీప్ ఇన్ మైండ్. సో నెక్స్ట్ కాన్సన్ట్రేషన్ కర్ల్స్ చేద్దాము. సో దీంట్లో ఇప్పుడు ఒక కంటెంట్ చెప్తాం, జాగ్రత్తగా వినండి. ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తా, వెరీ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. సో మన బైసెప్ అనేది 2 పార్ట్స్లో డివైడ్ ఉంటుంది అన్న. ఐ మీన్ 2 టైప్స్లో ట్రైన్ చేయొచ్చు. ఒకటి
క్లోజ్డ్ గ్రిప్, ఇంకోటి హ్యామర్ గ్రిప్. ఓకేనా? మన క్లోజ్ గ్రిప్లో వెన్ యూ సీ మన లిగమెంట్ అనేది కంప్రెస్ అయి ఉంటుంది, యాజ్ యూ కెన్ సీ. కానీ హ్యామర్ గ్రిప్లో అలా కాదు, హ్యామర్ గ్రిప్లో ఓపెన్ అయి ఉంటుంది. సో మనం కాన్సన్ట్రేషన్లో చేసేటప్పుడు, కాన్సన్ట్రేషన్ అనే కాదు, ఆ మూమెంట్స్లో ఏదన్నా సరే చేసేటప్పుడు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, సి వెన్ యూ ఆర్ బ్రింగింగ్ ఇట్ అప్వర్డ్స్ ఇలా ఉండాలి. మనం కిందకు తీసుకెళ్ళేటప్పుడు ఇలా ఉండకూడదు. ఇలా ఉంటే ఒక లిమిట్ వరకే ఉంటుంది, ఇది ఇలా తీసుకెళ్ళాలి. అప్పుడు మన లిగమెంట్ అనేది ఫ్రీ అవుతుంది. ఎలా అంటే అలా స్ట్రెచ్ చేసుకోవడానికి దానికి ఫ్రీగా వదిలినట్టు అవుతుంది. బట్ వెన్ యూ డూ ఇట్ లైక్ దిస్, మనం దాన్ని బ్లాక్ చేసేస్తున్నాం. కొంచెం తెలివి యూజ్ చేస్తాం, ఇట్ ఈస్ కమింగ్ లైక్ దిస్. సో యాజ్ యూ కెన్ సీ, సో దీనిలో 20 చేసినాం. సో ఎందుకంటే మనకు హీట్ జనరేట్ అవ్వాలి. కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఎందుకు చేస్తామంటే, మన బ్లడ్ ఫ్లో అనేది వచ్చిందంటే కిందకి, మన మజిల్ బ్రేక్ డౌన్ అనేది ఎక్కువ అవుతుంది. మజిల్లో ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఒక బెలూన్లో వాటర్ వేసి దాన్ని ఎండ్ ఆఫ్ ది లిమిట్ వరకు తెచ్చి ఇంకా ఫుల్ చేసినాం అనుకో, ఇట్ విల్ బ్లాస్ట్. ఇన్ ద సేమ్ వే మజిల్స్ కూడా టేర్ అవుతాయి. సో ఆ మజిల్స్ టేర్ అయినప్పుడు ఆఫ్ కోర్స్ యూ ఫిల్ ది ప్రోటీన్ ఇన్ ఇట్, రైట్? సో దిస్ ఈజ్ ద సైంటిఫిక్ రీజన్ అనమాట. ఎవరు చెప్పరు ఇవి మ్యాక్సిమం వరకు. ట్రైనర్స్ చెప్తే వాళ్ళకేం బెనిఫిట్ ఉంటుంది చెప్పండి? సో యా, సబ్స్క్రైబ్ కొట్టేసి ఇమీడియట్గా, షేర్ దిస్ టు యువర్ ఫ్రెండ్స్, ఫ్యామిలీ, ఎవ్రీవన్. సో సోర్ అయిపోయింది మొత్తం హ్యాండ్ అంతా. సో ఇన్ ద సేమ్ వే యాజ్ ఐ టోల్డ్, బెలూన్ థియరీ, ఇది గుర్తుపెట్టుకోండి ఎందులో అయినా సరే. సో మన ఇంక్లైన్ స్పైడర్కల్స్ చేసేటప్పుడు కూడా మన బైసెప్ అనేది లీన్ అయి ఉంటుంది. వెన్ లీన్ అయి ఉన్నప్పుడు మనం 3-4 రెప్స్ చేసేసరికి మన ఫ్లో అనేది పెరుగుతుంది. ఫ్లో అనేది పెరిగి గ్రావిటీ వల్ల ఫ్లో అనేది కిందకి వెళ్తూ ఉంటుంది. సో దానివల్ల ఇక్కడ ప్రెషర్ పెరిగి బ్రేక్ డౌన్ అనేది మంచిగా అవుతుంది. సో యా, నైన్టీన్ రెప్స్ ఓకే. మనకి ఈ వేరియేషన్లో హైయర్ రెప్స్ చేయాలి, సేమ్ యాజ్ ఐ సెడ్. సో కాన్సన్ట్రేషన్ కూడా 7.5తో ఇంక్రీజ్ చేసుకుంటా. ఒక సెట్టింగ్ ఒక సెట్ని రెడ్యూస్ చేసుకుని 2 sets చేస్తా, బికాజ్ ఐఎమ్ డూయింగ్ హైయర్ రెప్స్, రైట్? సో అలా
సో ఎంత డిఫరెన్స్ ఉందో తెలుసా, నేను ఇందాక 5 kgsతో పెట్టుకుని 20 reps ఈజీగా చేసేయగలిగా, ఇంకో 5-6 reps వస్తాయన్నంత ఈజీనే ఉండే. బట్ మనకి 7.5 అంటే 2.5 kgs పెరిగేసరికి 20 చేయడానికి పగిలిపోయింది మొత్తం. సో ఇదన్నమాట. ఈవెన్ 1 kg, ఈవెన్ 500 grams చాలా డిఫరెన్స్ చూపిస్తుంది. సో వెయిట్ పెంచుకునేటప్పుడు ఎప్పుడైనా సరే మీకు క్లీన్ రెప్స్ వచ్చేటట్టుగా చూసుకోండి, డర్టీగా కాకుండా. సో దిస్ విల్ హెల్ప్ యూ అ లాట్. సో లెఫ్ట్ హ్యాండ్ కూడా చేసేద్దాం. సో దీంట్లో కూడా 20 వచ్చేటట్టు చూస్తా. సో 2 reps అయితే తక్కువ వచ్చాయి, బట్ నో ప్రాబ్లం. 2 repsకి ఏం కాదు. యాక్చువల్లీ బిగ్ డిఫరెన్స్, బట్ సగం వస్తున్నాయి. 50% reps చేయకూడదు, చేస్తే కంప్లీట్ reps చేయాలి. ఎప్పుడు చేయాలంటే వెన్ వీఆర్ ఇన్ హైపోట్రోఫీ అనమాట, అప్పుడు హాఫ్ reps చేస్తే బెనిఫిట్ ఉంటుంది. బట్ మనం ఇప్పుడు మన ప్రోగ్రెసివ్ ఓవర్లోడ్ ఉన్నాం కాబట్టి వి డోంట్ నీడ్ దట్. లెట్స్ గో, నెక్స్ట్ వేరియేషన్ చేద్దాం. లాస్ట్ వేరియేషన్ కంటిన్యూ చేద్దాం. వర్కౌట్లో ఎంత లీనమైపోవాలంటే, వర్కౌట్లో ఎంత మునిగిపోవాలంటే, దెబ్బ తగిలినా కానీ తెలియకూడదు, ఇంజురీ అయినా కానీ అసలు అది తెలియకూడదు. ఇంటికి వెళ్ళిన తర్వాత నొప్పి రావాలి. ఇక్కడ స్క్రాచ్ వచ్చింది, ఐ డోంట్ ఈవెన్ నో దట్ ఇక్కడ తగిలిందని చెప్పి. బ్లడ్ కూడా వచ్చింది, నాకు తెలియని కూడా తెలియలే. సో ఇలా ఉండాలి వర్కౌట్ అంటే. సో ఇది మన లాస్ట్ సెట్. లాస్ట్ వీక్ షోల్డర్స్ చేసేటప్పుడు నేను నా ఆర్మ్స్ కండిషన్ చూపిస్తాను అన్నాను, బట్ ఐ వాజ్ అనేబుల్ టు షో. సో ఇప్పుడు చూపిస్తాను. సో లెట్స్ గో. సో మన షోల్డర్స్ అనేవి చాలామందికి ఇలా వెళ్ళిపోతాయి, అలా వెళ్ళకూడదు. ఓన్లీ హ్యాండ్స్ మూమెంట్ అనేది ఉండాలి. షోల్డర్ పైన 10% పడుతుంది, 10 to 15%. బట్ మొత్తం 50% వరకు రానివ్వకుండా, 30% కూడా రానివ్వకుండా చూసుకోవాలి. సో లైట్గా ఎఫర్ట్ పడుతుంది, నో ప్రాబ్లం, బట్ దానికంటే ఎక్కువ కాకుండా చూసుకోవాలి. సో దిస్ ఈజ్ ఆర్మ్స్ డే. ఈరోజైతే మనం వర్కౌట్ కంప్లీట్ అయిపోయింది. సో నా ఆర్మ్స్ కండిషన్ చూపిస్తా. లెట్స్ గో. సో దిస్ ఈజ్ అవర్ ఆర్మ్స్ కండిషన్ అనమాట. సో లాస్ట్ వీక్ చూపిస్తానన్నా వీలు కాలేదు. సో ఎస్, మనకు షోల్డర్ డెఫినేషన్ కూడా మంచిగా వస్తుంది కంపేర్ టు లాస్ట్ 4 weeks. చూపించాలి, నేను యాక్చువల్లీ చూపిద్దాం అనుకున్నా, చూపించలేదు. సో ఐఎమ్ హ్యాపీ బట్ నాట్ హ్యాపీ, ఎందుకంటే ఐ కెన్ డూ మోర్ అనమాట. ఇంకా మంచి కండిషన్ టేకప్ చేయొచ్చు ఇప్పుడున్న ఏజ్కి. బై ద వే చెప్పలే కదా, నా ఏజ్ 17. సో ముందు చెప్తా, అన్నీ ఒకటే దాంట్లో చెప్పేస్తే ఎలా చెప్పండి. ఐ హ్యావ్ మోర్ సర్ప్రైజెస్ ఫర్ యూ గైస్. సో ఇంకా మంచిగా అవ్వచ్చు అంటున్నా అంతే. మనకి లైన్ వస్తుంది కదా, అది ఇంకా మంచిగా రావాలి. దాన్ని కూడా ఎలా ట్రైన్ చేయాలో చూపిస్తాను మీకు. సో సో ఫర్ దిస్ వీడియో బైసెప్ ట్రైసెప్ అయితే ఆర్మ్స్ డన్. సో ఈరోజు అయితే వీడియో అయిపోయింది. రేపు వచ్చేసి షోల్డర్స్ చేద్దాము. షోల్డర్స్ మిస్ అవ్వద్దు, ఎందుకంటే నా ఫస్ట్ వీడియో షోల్డర్స్. దీంతో మన ఎవ్రీథింగ్ అయితే కంప్లీట్ అవుతుంది. ఎవ్రీ పార్ట్ అయితే కంప్లీట్ అవుతుంది ఎక్సెప్ట్ లెగ్స్ అనమాట. లెగ్స్ నెక్స్ట్ వీక్లో కవర్ చేస్తాను. దిస్ ఇస్ మై ప్రామిస్. నెక్స్ట్ వీక్లో పక్కా కవర్ చేస్తాను. ఒక డే లేట్ అయినా సరే
నేను 100% ట్రై చేస్తాను. సో దిస్ ఈస్ ఎనఫ్ ఫర్ టుడే. సో ఇంటికి వెళ్ళిన తర్వాత 4 whole eggs అండ్ 2 egg whites తినేస్తాను, ఎందుకంటే మనం ఇప్పుడు లీన్ బల్కింగ్లో ఉన్నాము. ఐ మీన్ టు సేస్ లైట్గా రికంపోజిషన్ స్టేట్లో ఉన్నా. సో ఈరోజుకి ఇంతే. వీడియో నెక్స్ట్ వీడియో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకో, షేర్ కొట్టేసి అండ్ లైక్ కొట్టడం మాత్రం మర్చిపోకు. షేర్ దిస్ రీల్ టు ఐ మీన్ టు సే షేర్ దిస్ వీడియో టు ఎవ్రీ వన్, ఫ్రెండ్స్, ఫ్యామిలీ అందరికీ షేర్ చేసేసండి. సో మీడియో నెక్స్ట్ వీడియో, అప్పటి వరకు బాయ్.